నమస్తే. తాము ఎంచుకున్న రంగంలో రాణించి ఉన్నత స్థానానికి చేరుకునేవారు చాలా మందే ఉంటారు. కానీ ఒక్క రంగానికే పరిమితం కాకుండా బహుళ రంగాల్లో అత్యున్నత స్థాయికి చేరుకునేవారు చాలా అరుదుగా ఉంటారు. అలా రెండో కోవకు చెందిన వ్యక్తి శ్రీ రామకృష్ణ గారు. మైలాండ్ ఇన్ఫ్రా సిఎండిగా రియల్ ఎస్టేట్ రంగంతో పాటు అటు కళారంగం, సేవారంగం, రాజకీయ రంగాల్లో తనదైన శైలిలో దూసుకుపోతున్న రామకృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన జీవిత విశేషాలని ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే రామకృష్ణ గారు. రామకృష్ణ గారు, ముందుగా టీ న్యూస్ తరపున మీకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. రామకృష్ణ గారు, మీ బాల్యం గురించి అలాగే మీ చదువు, కుటుంబ నేపథ్యం గురించి తెలియజేయండి. మాది వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతం వనపర్తి జిల్లా, అనబర్తి అనే జిల్లాలో, వనపర్తి జిల్లాలో పెద్దమందిని మండలం మోజల్ల గ్రామం అనేది మాది చిన్న విలేజ్. అక్కడ మా అమ్మ పేరు లక్ష్మీదేవమ్మ, నాన్నగారు లింగప్ప అని. అయితే ఆర్ఎంపీ డాక్టరు. అక్కడ 3 విలేజెస్కు మా నాన్నగారే డాక్టర్గా సేవలు అందించేవారు. అయితే ఇక టెంపుల్లో కూడా అక్కడ మా ఊరిలో శివాలయం ఉంది. ఆ శివాలయాన్ని కూడా మా నాన్నగారు పూజారిగా వ్యవహరించారు. అయితే నేను స్కూల్ లైఫ్ వచ్చేసి మా ఊర్లోనే 4th క్లాస్ వరకు చదువుకున్నాను. తర్వాత పక్క ఊరు మద్దిగట్ల అని ఒక 5th 6th అక్కడ 7th క్లాస్ వరకు చదువుకున్నాను. 7th క్లాసు అయిపోయింది. ఇంకొక రిజల్ట్ ఒక 6 days అయితే వస్తుందనంగా మా నాన్నగారు చనిపోవడం జరిగింది. అప్పుడు డేట్ వచ్చేసి 6/6/1978. 10th క్లాస్ వచ్చేసరికి కొత్తకోటలో వచ్చి జాయిన్ కావడం, 10th క్లాస్ అక్కడ చదువుకొని అక్కడ ట్యూషన్ చేసుకొని ఆ 10th క్లాస్ కూడా సక్సెస్ఫుల్గా 2nd క్లాస్లో పాస్ అయ్యి కాలేజీలో అడుగుపెట్టడం జరిగింది. అది పరిస్థితి. రామకృష్ణ గారు, ఎంతవరకు చదువుకున్నారు మీరు? నేను బీఎస్సీ ఫస్ట్ ఇయర్ కంప్లీట్, అంతే. బీఎస్సీ సెకండ్ ఇయర్ చదవలేదు. ఇక అక్కడితోనే అయిపోయింది మా స్టడీ. బీఎస్సీ ఎక్కడ చేశారండి? వనపర్తిలో చేసాం. వనపర్తిలో చేశారు. ఇంటర్ కొత్తకోట చేసాం. రామకృష్ణ గారు, మీరు చదువుకునే రోజుల్లో ఎవరినైనా ప్రేమించారా? అంటే చదువుకునే రోజుల్లో కాలేజ్, ఇంటర్ 10th క్లాస్ అక్కడనే కొత్తకోటలో చేసాం. అది 10th, అది హై స్కూల్ ప్లస్ కాలేజీ, అది ఒకటో చోటు ఉంది. ఆ 10th తర్వాత అదే కాలేజీలో హై స్కూల్ ప్లస్ కాలేజ్ అది కొత్తకోటలో. అది ఇంటర్ ఫస్ట్ ఇయర్లో వచ్చాము. అంటే అది ఒక రకమైన ఎఫెక్షన్ అనుకోండి. అది అంటే అది ఒక సిన్సియారిటీ గురించి ఇప్పుడు ఊళ్ళో నుంచి కూడా చెప్పుకునే సందర్భం ఇప్పుడు అక్కడ జరిగిన సంఘటనలు కాలేజీలో. అయితే ఒక రకమైన లవ్ అని అనుకోకుండా కానీ ఒక ఎఫెక్షన్ అనుకోవచ్చు ఆ టైంలో. అది లవ్ అని కన్నా. అయితే ఇంటర్ ఫస్ట్ ఇయర్లో స్టార్ట్ అవుంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో అందరం కాలేజీకి క్లాస్ రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం. అందరం స్టూడెంట్స్, గర్ల్స్ అండ్ బాయ్స్ ఎంటర్ అవుతుంటే ఒక ఎంట్రెన్స్లో క్లాస్ రూమ్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు బయట అవుట్ నుంచి లోపలికి ఎంటర్ అవుతుంటే అందరం ఒకసారి స్టూడెంట్స్ అందరూ వచ్చాం. బాయ్స్, గర్ల్స్ అందరూ వచ్చారు. వచ్చిన తర్వాత ఒక చూస్తే ఆ గర్ల్స్లో ఒక అమ్మాయి ఏదో నాకు ఒక మంచిగా అన్నట్లు అనిపించింది, నాకు ఒక ఎఫెక్షన్ లాగా. తర్వాత అందరం క్లాస్ రూమ్లోకి ఎంటర్ అయినాము. ఒక లెక్చరర్ వచ్చి అంత అటెండెన్స్ కూడా స్టార్ట్ చేయడం మొదలుపెట్టాడు. అందరూ ప్రజెంట్ సార్, ప్రజెంట్ అని 1 2 సీరియల్గా అందరూ పిలుచుకుంటూ ఉంటారు. 1 2 3 అంటే అందరూ చెప్పుకుంటారు. 60 మెంబర్స్ అయిపోయారు అప్పటికి. ఆ అమ్మాయి పేరు ఇంకా రాలేదు. 61, 62, 63, 64, 65 అన్నప్పుడు ఆమె ప్రజెంట్ అన్నది, అంటే ఆమె పేరు ఇది అనేది నాకు ఐడెంటిఫై. 66 అయిన తర్వాత రామకృష్ణ నాది నెక్స్ట్, ఆమె తర్వాత 66. అట్లా 76 మెంబర్స్ స్ట్రెంత్ ఉన్నారు కాలేజీలో. అలాగే కాలేజీలో అలా ఫస్ట్ ఇయర్ మొత్తం బైపీసీ తీసుకున్నాము. ఆ కాలేజీ ఫస్ట్ ఇయర్ అంతా రన్ అయింది. ఇక అంటే ఒక క్లాస్లో చదువుకుంటే మాది ఆఫ్టర్నూన్ కాలేజ్, అది మా ఉదయం హై స్కూల్ ఉంటుండే. కాలేజీకి వచ్చేది, అందరం వచ్చేది, పెద్ద మాట్లాడేది చేసేది ఏం లేదు. ఇది ఎవరు వర్క్ వాళ్ళది, ఎవరి కథ వాళ్ళది. అంత ఏదంటే ఆ రోజు ఒక ఎఫెక్షన్గా ఆమె మంచిగా అనిపించడం తప్ప ఆమె మనం పోయి చెప్పడం చేయడం అలాంటివి అంటే అట్లాంటివి లేదు. అయితే మా ఫ్రెండ్స్కు కొంచెం అట్లా ఎప్పుడైనా ఇట్లా టాపిక్లా అనేటోని నేను ఫ్రెండ్స్ దగ్గర, ఇట్లా అమ్మాయి కొంచెం నాకేదో మంచిగా అనిపించింది. ఇప్పుడు నేను అప్పటికి కూడా శోభన్ బాబు అభిమాని ఉంటే, కాకపోతే శోభన్ బాబు, శ్రీదేవి అంటే నాకు ఇష్టం అన్నట్లు. అంటే అట్లా కొందరికి శోభన్ బాబు జయప్రద అంటే ఇష్టం, కొందరికి శోభన్ బాబు జయసుధ అంటే ఇష్టం, శోభన్ బాబు సుహాసిని అంటే ఇష్టం. అట్లా నాకు శోభన్ బాబు, శ్రీదేవి అంటే ఇష్టం. అట్లా నాకు కూడా ఆ ఎఫెక్షన్లో ఈమె కూడా ఒక మంచిగా అనిపించడం అలా అని చెప్పి అలా మూమెంట్ అవుతుంటే మా ఫ్రెండ్ చెప్పొచ్చు కదరా అది అంటే ఏం చెప్పడం అంత మనకు అంత ధైర్యం లేదు అట్లాంటిది. అంటే ఆ అమ్మాయి కూడా చదువు తప్ప వేరే
ఆలోచన లేదు. అంటే మంచి చదువుకొని అప్పుడు ఆ రోజుల్లో ఏంటంటే ఎవరైనా మంచి చదువుకొని సక్సెస్ కొట్టారు, కానీ వేరే ఎవరికి అలాంటి ఫీలింగ్స్ అనేది కూడా పెద్దగా వ్యక్తం లేదు. రామకృష్ణ గారు, చదువుకున్న తర్వాత మీ లైఫ్ ఏ విధంగా ముందుకు సాగింది, అలాగే మీ పెళ్ళి దానికి సంబంధించిన విషయాలు చెప్పండి. ముఖ్యంగా నాకు మేనమామ కూతుర్ని చిన్నప్పటి నుంచి పేరు పెట్టింది. కాకపోతే మా మేనమామ చనిపోవడం వల్ల మా ఫ్యామిలీ కొంచెం వేరే ఊర్లో వెళ్ళి సెటిల్ అయినారు. అయితే వాళ్ళతో ఎక్కువ మాకు రిలేషన్ తగ్గింది. మా మేనమామ, మా అమ్మ తమ్ముని కూతురు. తర్వాత వచ్చేసి మా అక్క కూతురు, మా పెద్దక్క కూతురు వాళ్ళు ప్రపోజలు, అంటే మేము పెద్దబావ కూతురు అన్నట్లు, పెద్దబావ కూతురును ప్రపోజల్ పెట్టారు మ్యారేజ్కి. తర్వాత మా చిన్నబావ చెల్లెలు కూడా ప్రపోజల్స్ వచ్చినాయి. ఫైనల్గా మా పెద్దబావ కూతురునే డిసైడ్ చేసుకున్నాము, పెళ్లి చేసుకోవడానికి డిసైడ్ అయిన తర్వాత ఓకే అయిపోయింది. ఇక ఒక 3-4 మంత్స్ తర్వాత 5 మంత్స్ తర్వాత మ్యారేజ్ ప్లాన్ చేసుకున్నాం. మామనార్లోనే ఉన్నప్పుడు నేను. తర్వాత ఇక మా అక్క కూతురు అంటే మా అమ్మమ్మ లీలే కదా, వాళ్ళు అప్పుడప్పుడు వచ్చేది మా ఇంటి దగ్గర కూడా. ఇక మామనారు కూడా ఒకసారి వస్తే అప్పుడే శోభన్ బాబుది రాధాది అడవి రాధ సినిమా రిలీజ్ అయింది. సినిమా రిలీజ్ అయితే మా వదిన, మా అన్న లేడు, మా వదిన అడిగా, ఆమె వచ్చినప్పుడు ఇద్దరంగా సినిమాకి వెళ్తాం, ఇంకా మ్యారేజ్ కాలేదు మా కూతురు. అయితే మా కూతురు వస్తే వదిన చెప్పిన ఇట్లా సినిమాకి పోదాం, శోభన్ బాబు సినిమా రిలీజ్ అయింది, అడవి రాజా, శోభన్ బాబు ఇష్టమని తెలుసు ఆమెకి, మా వదినకి ఇట్లా ఈమె కూడా. ఇద్దరం కలిసి సరే సినిమా చూసినా ఉంటుంది. ఇంకా మ్యారేజ్ కాలేదు. ఫస్ట్ టైం అడవి రాజా సినిమా మేము ఇద్దరం చూడడం జరిగింది. చూసి ఇంటికి వచ్చిన తర్వాత ఆమె వాళ్ళ ఊరు వెళ్ళిపోతే అప్పుడు నేను మా ఇంకా భార్యకి లెటర్ రాయడం, అంటే దాంట్లో శోభన్ బాబు పేరు రాజా, హీరోయిన్ రాధ పేరు లత. అయితే నేను లెటర్ రాసేవాడిని, మా మిస్సెస్ ఇంకా కాలేదు, శ్రీమతి కాలేదు, లతకి రాజా లెటర్ రాయడం విధంగా నేను క్షేమం అని. అప్పుడు ఫోన్లు ఎక్కువ లేదు, ల్యాండ్ ఫోన్లే. ఆ లెటర్ ఆ 3-4 నెలల గ్యాప్లో ఎక్కువ లెటర్స్ రాసుకునేవాళ్ళం ఇద్దరం. అంటే ఆ పేర్లు యూజ్ చేసుకొని శోభన్ బాబు రాజా అని, ఆమె పేరు లత అని, అట్లా శోభన్ బాబు శ్రీదేవి కాంబినేషన్లో ఇష్టపడేవాడు నేను. అయితే శ్రీదేవి హిందీ సినిమాలకు వెళ్ళిపోవడం, బిజీ కావడం వల్ల నెక్స్ట్ రాధా బాగా నచ్చేది. శోభన్ బాబు రాధాని ఇష్టపడేవాడిని. ఎక్కువ శోభన్ బాబు శ్రీదేవి అంటే ఇష్టం నాకు. కాకపోతే సెకండ్ ఆప్షన్గా రాధా శోభన్ బాబుతో ఆ విధంగా వెళ్తే తర్వాత ఒక 5-6 నెలల తర్వాత మ్యారేజ్ అయిపోయింది మాకు. మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇంకా చిన్నగా ఏదో ఒకటి చేద్దామని చిన్నగా బిజినెస్ చేసుకుంటాం. అంటే అప్పుడు ఏదో జాబ్ అంటే నేను ఒక్కరికి నెట్టుపోయింది, కానీ ఇద్దరం కలిసి ఫ్యామిలీ వచ్చింది కాబట్టి ఏదైనా చేసుకొని డెవలప్ అవ్వదామని వ్యాపారం అని చేసుకుంటాం ప్రారంభించాను చిన్నపాటి. కాకపోతే అది సక్సెస్ కాలేక లాస్ అయిపోయినాం బాగా పెద్ద ఎత్తున. అది కొద్దిగా టైం మంచిగా నడిచింది, తర్వాత మొత్తం లాస్ అయ్యి నాకున్న ప్రాపర్టీ కూడా అమ్ముకోవడం జరిగింది. మా మిస్సెస్ వాళ్ళు ఇచ్చిన గోల్డ్ కానీ, మా అక్క కూడా, మా సొంత అక్కనే మా మిస్సెస్ మదర్ అంటే, ఆమె కూడా ఆ టైంలో కొద్దిగా హెల్ప్ చేసింది. కానీ ఏమీ నిలబడలేదు, మొత్తం జీరో అయి లైఫ్ అంతా కొలాప్స్ అయిపోయింది. రామకృష్ణ గారు, మీరు రియాలిటీ రంగంలోకి ఎలా వచ్చారు? రియల్ రంగం విషయానికి వస్తే నేను ఫస్ట్ యాక్చువల్గా హైదరాబాద్కు కొంచెం బిజినెస్ లాస్ అయ్యి సిటీకి వచ్చి ఒక సెక్యూరిటీగా జాబ్ చేసుకోవడం ప్రారంభించాను. 1994 నవంబర్ 1, 1994లో హైదరాబాద్ వచ్చి ఒక సెక్యూరిటీగా జాబ్ చేయడం మొదలుపెట్టాను. అట్లా 14 ఇయర్స్. అంటే నేను చెప్పాను కదా, బిజినెస్ లాస్ అయ్యి చాలా ఇబ్బంది పరిస్థితుల్లో ఒక 300 రూపీస్ జేబులో పెట్టుకొని హైదరాబాద్ వచ్చి ఒక 14 ఇయర్స్ సెక్యూరిటీగా జాబ్ చేశాను. పలు చోట్ల చెర్లపల్లి, గుమ్మిడిదాల, కుక్కడపల్లి, ఇట్లా కొన్ని లొకేషన్లో అక్కడక్కడ జాబ్స్ చేసుకుంటూ వస్తున్నాం. 94 నుంచి 2008 వరకు అట్లా 14 ఇయర్స్. ఒక రాముడు ఎలా అరణ్యవాసం చేశాడో 14 ఇయర్స్, ఇలా రామకృష్ణ కూడా ఒక 14 ఇయర్స్ కష్టాలతో వచ్చి ఇట్లా కష్టాలు పడడం జరిగింది. ఒక 14 సెక్యూరిటీగా పనిచేస్తూ 14 ఇయర్స్. ఆ తర్వాత ఇక 2008లో సత్యారెడ్డి గారని మా ఊరు, మా ఇంటి పక్కల ఇల్లు, ఆయన రియల్ ఎస్టేట్ రంగంలో అడిగిపెట్టిండు. అప్పుడు 2008లో రియల్ ఎస్టేట్ రంగంలో నన్ను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. 2008 నుంచి మనం రియల్ ఎస్టేట్ రంగంలో వచ్చి అక్కడ చాలా హార్డ్ వర్క్ చేయడం. అంటే సత్యారెడ్డి గారు కూడా ఒక 75% హార్డ్ వర్క్ చేస్తే, ఆయనతో పాటు నేను కూడా ఒక 25% హార్డ్ వర్క్ చేసి హర్వీల్ హోమ్స్ అనే కంపెనీ నిలబెట్టి ఇద్దరము సక్సెస్ కావడం జరిగింది. ఓకే, అలాగే మీరు తమ్మలి సంఘం కన్వీనర్గా కూడా ఉన్నారు, ఎలా అయ్యారు? తమ్మలి సంఘం కన్వీనర్గా అంటే మనం ఏ దాంట్లో అయినా యాక్టివిటీగా ఉండడం, ఏదైనా మన కుల సంఘం సంబంధించిన కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొనడము, ఎక్కడ జరిగినా వాళ్ళకి సహకారం అందించడం, ఏదైనా అక్కడ కార్యక్రమంలో ఏమైనా ఏదైనా మన సమస్యల గురించి కానీ, ఏదైనా ఫైనాన్షియల్గా మనకు ఏమైనా ఖర్చు విషయంలో కానీ, అక్కడ సమస్యల గురించి కూడా మనం స్పందించి వాళ్ళతో పాటు యాక్టివిటీగా బాగా చేసినందుకు అక్కడ అందరూ కలిసి ఒక కన్వీనర్గా కూడా మనల్ని
వెనుకోవడం జరిగింది. అలాగే శోభన్ బాబు సేవా సమితి చైర్మన్గా మీరు ఎప్పటి నుంచి ఉన్నారు? దీని ద్వారా ఎలాంటి సేవ చేస్తారు? గత 9-10 సంవత్సరాల నుంచి తెలంగాణ శోభన్ బాబు సేవా సమితి చైర్మన్గా ఉన్నాము. అయితే శోభన్ బాబు సేవా సమితిగా అదే గతంలో నేను ఉమ్మడి జిల్లా శోభన్ బాబు సేవా సమితి అధ్యక్షుడిగా ఉన్నాను గతంలో. అయితే ఇక్కడ ఏం చేస్తున్నామంటే ప్రతి సంవత్సరం శోభన్ బాబు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని జనవరి 14 నాడు తార్నాకలో మన డిప్యూటీ మేయర్ను వాళ్ళని పిలిచి జన్మదిన వేడుకలు తార్నాకలో చౌరస్తాలో జనవరి 14 ఆయన జన్మదినం శోభన్ బాబు గారిది. అక్కడ అందరు పిలిచి అక్కడ పండ్లు పూలు అక్కడ స్వీట్స్ కొంచెం అందరికీ ఇవ్వడం అవన్నీ కార్యక్రమం చేయడం జన్మదినం. అయితే ఆయన పేరు మీద ప్రతి ఏటా ఒక రవీంద్ర భారతిలో ఆయన పేరు మీద అవార్డు ఇవ్వడం. మొన్న రీసెంట్గా ఆమని గారు అంటే శుభలగ్నం హీరోయిన్ ఉంది కదా ఆమని రోజరామని వాళ్ళకి కావడం. అంతకుముందు రాజశేఖర్ గారు, ఆలీ గారు, పరశుర్ బ్రదర్స్, సాయి కుమారు, కోటి రామకృష్ణ గారు, ఇట్లా రకరకాల విశ్వనాథ్ గారు, కోనరామరెడ్డి గారు, ఇట్లా ప్రతి సంవత్సరం ఒక ఆయన పేరు మీద ఒకరికి అవార్డు ఇవ్వడం మా శోభన్ బాబు సేవా సమితి నుంచి. అంటే చైర్మన్గా నేను, పద్మారావు అని ప్రెసిడెంట్ ఉన్నాడు, లాల్ బాయ్ శాసన్ జనరల్ సెక్రటరీ ఉన్నారు, కొంత శోభన్ బాబు సేవా సమితి సభ్యులు ఉన్నారు. అందరూ కలిసి అంటే ఎవరితో హెల్ప్ తీసుకోకుండా మేమే డబ్బులు కొంచెం అడ్జస్ట్ చేసుకొని అంటే చైర్మన్గా నేను మేజర్ అమౌంట్, ప్రెసిడెంట్గా కూడా సెకండ్ ఆయన పొజిషన్ కొంచెం మేజర్, మిగతా వాళ్ళంతా కొద్దిగా ఎవరు చాదనంత వాళ్ళు అంతా ఒక ఫండ్ చేసుకొని ప్రోగ్రామ్ ఎవ్రీ ఇయర్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాము. అట్లా మాది బర్త్డేలు కానీ ఏదైనా మా పిల్లల బర్త్డే కానీ మా అమ్మ నాన్న కానీ ఏదైనా అనాథాశ్రమంలో చేసుకుంటూ ఇలా ముందుకెళ్తున్నాము. రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనిపించింది? ఎప్పటి నుంచి మీరు రాజకీయ రంగంలో ఉన్నారు? రాజకీయ విషయానికి వస్తే మా అన్నగారు అప్పుడు బీజేపీలో ఉన్నారు, రవీంద్రనాథ్ రెడ్డి గారు అని అలంపూర్ మాజీ ఎమ్మెల్యే ప్రజెంట్. ఆయన వెంట రాజకీయాల్లో ఆయన ఉండేవాడు. అయితే నాకు రాజకీయం అంటే పెద్ద ఏం లేదు, మా అన్న ఏం చెప్తే అక్కడ ఓటు వేయడం ఉండేది. తర్వాత ఈ టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడు ఆ తర్వాత మనకు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారని ఆయన మనకు పరిచయము, మా చిన్నాయన గారు పాన్గల్ వాళ్ళు ద్వారా పరిచయం అయ్యండి. అయితే ఆయన టీఆర్ఎస్ పార్టీలో ఆయన పార్టీ పెట్టినప్పుడు కేసీఆర్ ఎంబడి వెళ్ళడం, ఆయన నిరంజన్ సార్ కూడా నాకు పరిచయం ఉండడం వల్ల ఆయన ద్వారా ఈ టీఆర్ఎస్ పార్టీలో నేను ఎంటర్ కావడం జరిగింది. ఎన్నోసార్లు తెలంగాణ భవన్లో కేసీఆర్ గారు మీటింగ్లో కేసీఆర్ గారు ముందులో ఫ్రంట్ లైన్లో కూర్చున్న సందర్భాలు ఉన్నాయి. నేను తెలంగాణ భవన్ నుంచి కూడా నాకు ఎన్నోసార్లు మీటింగ్లు నేను ఫోన్లో వచ్చిన సందర్భం ఉన్నాయి. చాలాసార్లు నేను యాడ్స్ కానీ ఏదైనా ఉంటే కూడా ఏదైనా న్యూ ఇయర్ అవి వచ్చినప్పుడు నిజంగా సార్ కేసీఆర్ ఫోటో పెట్టి కూడా ఎన్నోసార్లు యాడ్స్ కూడా అప్పుడు స్టార్టింగ్లో కూడా వేసేవాడు. అప్పుడు సార్ కూడా మనం పెట్టే ఫ్లెక్సీలు అవి ఊర్లో ఎన్నో పెట్టేవాళ్ళం, ఫ్లెక్సీలు సార్వి కేసీఆర్ గారి. అయితే నిజంగా సార్ మా ఊరు వచ్చినప్పుడు కూడా చూసి ఒకసారి 2 సార్లు ఫోన్ చేసిన సందర్భం ఉంది నాకు. అంటే ఆ యాక్టివిటీస్ కూడా ఎన్నో అంటే పట్టణంలో పాల్గొనే కార్యక్రమం, ఇక్కడ ఎవరికైనా కష్టం మా ఊరోళ్ళకి ఇక్కడ హైదరాబాద్ ఉండే ఏదైనా ఇబ్బందులు ఉంటే కూడా సారెంబడి వెళ్ళి అవి పరిష్కరించడం అని సారెంబడి ఎన్నో చోట్ల కార్యక్రమం చేశాను. కాకపోతే పార్టీలో మనకు అంటూ ఇక్కడ అంటే పోస్టులో బాధ్యత అయితే ఏం తీసుకోలేదు, కానీ పార్టీలో అలాగ ఒక కార్యకర్తగానే కొనసాగుతూ వస్తాను. 2-3 సార్లు నిరంజన్ సార్ దృష్టికి కూడా చేశాను, ఏదైనా అవకాశం ఉంటే ఏదైనా మనకు పార్టీలో ఒక బాధ్యతలు ఇవ్వండి సార్ అని ఒకసారి 2 సార్లు అడిగాము ఆయనకి. అయితే చూద్దామన్నాడు ఆయన. తర్వాత ఒకసారి అనుకోకుండా ఇక మా అన్న కొడుకు ఒక ఎంపీటీసీగా అవకాశం ఇచ్చాడు మా ఊరిలో. ఇక ఒక మీటింగ్లో చెప్పాడు, రామకృష్ణకు ఏమీ నేను ఇవ్వలేకపోయాను, మీ చిన్న ప్లేస్లో నీకు ఇచ్చాను, మీ చిన్న బాగా చూసుకొని మా అన్న కొడుకును ఇచ్చాడు. మా అన్న కొడుకు ఎంపీటీసీ గెలిచి వైసీపీ అయ్యాడు అప్పుడు మా మండలికి. ప్రజెంట్ కొంచెము టీఆర్ఎస్లో లేకుండా కాంగ్రెస్లోకి వెళ్ళాడు, అక్కడ ఆయనను ఎంపీపీ చేశాను కాంగ్రెస్ వాళ్ళు. అంత టీఆర్ఎస్లో ఉన్నప్పుడు వైసీపీ చేసినాము. నేను ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను టీఆర్ఎస్నే ఉన్నా, మా అన్న కొడుకు మాత్రం కాంగ్రెస్లో ఉండి ఇప్పుడు ఎంపీపీగా ఉన్నాడు, మా మండలికి ఎంపీపీ ప్రజెంట్. ఇది ప్రస్థానం రాజకీయం. ఓకే, రామకృష్ణ గారు మీరు శోభన్ బాబు అభిమాని అని చెప్పారు, ఆయన మూవీస్ కూడా ఎక్కువ చూస్తుంటా అని చెప్పారు. శోభన్ బాబు ప్రతి సినిమాలో ఆల్మోస్ట్ 2 లైఫ్ పార్ట్నర్స్ ఉంటూ ఉంటారు, మీ లైఫ్లో అలా ఏమైనా ఉందా? అలాంటిది ఏం లేదండి. అంటే శోభన్ బాబు గారు కూడా అంటే ఆయన సినిమా వరకే 2 హీరోయిన్లు, రియల్గా కూడా ఆయన ఒక్కరే ఆయనకి. అయితే ఆ 2 హీరోయిన్లు ఉంటేనే పబ్లిక్ ఎక్కువ ఆదరించడం, ఆ సినిమాలో అలాంటి కథలే తయారు చేయడం, ఆ ప్రేక్షకులు కూడా ఎక్కువ ఆదరించడం, అభిమానులు కూడా ఎక్కువ ఇష్టపడడం. కాబట్టి అన్ని సినిమాలు 2 హీరోయిన్లుగా రావడం జరిగింది. ఆయన రియల్ కూడా ఆయన కూడా ఒక్కరే, నాకు కూడా అలాంటిది ఏం లేదు. కాకపోతే ఆయన ఆ సినిమాలు అంటే అందరికి ఇష్టం, నేను ఇష్టపడేవాడిని, నాకు కూడా ఒకరే, 2 అంటూ అలాంటిది ఏం లేదండి. మీరు ఒక అమ్మాయిని ఇష్టపడ్డా అని చెప్పారు, అలాగే మిమ్మల్ని ఎవరైనా ఇష్టపడ్డారా? నా లైఫ్ జర్నీలో చాలామంది కూడా నన్ను కూడా ఇష్టపడేవారు చాలామంది ఉన్నారు. నా 14 years నా జాబ్ కానీ రియల్ ఎస్టేట్ కానీ సినిమా రంగంలో కూడా చాలా చోట్ల చాలా రకాలైన అప్లికేషన్స్ నాకు కూడా వచ్చాయి. నన్ను ఒక అమ్మాయికి ఎలా ఇష్టపడారో అలాంటి సందర్భాలు నాకు కూడా ఒక అమ్మాయిలాగా అప్లికేషన్స్ వచ్చాయి నాకు కూడా.
కాకపోతే నేను ఎంతో నష్టపోయి చాలా కష్టాలతో వచ్చిన కాబట్టి ఇంకా మళ్ళీ ఏ రకమైన లైఫ్ డ్యామేజ్ జరగకూడదు, కష్టపడి ఒక స్టెప్ ఎత్తుకుంటూ వస్తున్నాను నేను అన్ని రంగాల్లో. నాకంటూ ఒక పేరు తెచ్చుకున్న సందర్భం కాబట్టి మనం ఇప్పుడు ఏదన్నా కైలాసపట్నంలో ఏదో స్టెప్ ఎక్కువ పైకి వెళ్తాం, అక్కడ ఫార్మింగ్ అయితే కిందికి వస్తారు. అదే మనం కూడా ఇలాంటి దాంట్లో రెస్పాండ్ అయ్యి ఏదన్నా డ్యామేజ్ అయితే మనం కూడా అక్కడ పోయిన వాళ్ళు ఇక్కడ వచ్చేస్తాం. మళ్ళీ అంత పైకి ఎక్కాలంటే కష్టం. దేవుడు కూడా ఎన్నో కష్టాలు పడి వచ్చి ఉండి తనకి ఇంకా కష్టపెట్టొద్దు అని దేవునికి నా మీద జాలి కలిగి నన్ను అన్ని రంగాల్లో ఒక గౌరవమైన స్థానం తెచ్చిపెట్టాడు ఆ భగవంతుడు నాకు. అందుకని అది నిలుపుకోవాలి కాబట్టి నేను ఎక్కడ ఎవరిని హర్ట్ కాకుండా నా టాలెంట్తో నేను ఒక ఫ్రెండ్షిప్లో మూవ్ అయ్యి జర వాళ్ళని ఎవరిని హర్ట్ కాకుండా ఎక్కడ డ్యామేజ్ కాకుండా ముందుకెళ్ళాను. రామకృష్ణ గారు, ప్రభుత్వ విధానాలకు సంబంధించి మాట్లాడినట్లయితే ఎలా ఉంటే బాగుంటుందని మీ అభిప్రాయం? ప్రభుత్వ విధానం ఏదైనా కానీ, ఏ ప్రభుత్వం అయినా కానీ ముఖ్యంగా ఏది ఇంపార్టెంటు అంటే వైద్యము, విద్య, రైతు సంక్షేమం, ఇంకా అంటే తాగడానికి నీరు, రైతులకు సాగునీరు, ఇవన్నీ ఇంపార్టెంటు. అలాగే మహిళలకు కానీ వృద్ధులకు కానీ ఇవన్నీ కూడా చాలా ప్రభుత్వం కేర్ తీసుకుంటూ ఉండాలి. అయితే రానున్న రోజుల్లో కూడా చాలామంది ఎక్కువ పథకాలు ఇస్తే ఎక్కువ పథకాలు చెప్తేనే వాళ్ళ కోట్లేసి గెలిపిస్తున్నారు. కానీ ఈ రానున్న రోజుల్లో అంటే ఇది ప్రజాస్వామ్య దేశము. నా వ్యక్తిగత అభిప్రాయం నేను చెప్పొచ్చు, ఎవరి వ్యక్తిగతం వాళ్ళు చెప్పొచ్చు. నా వ్యక్తిగత విషయానికి వస్తే రానున్న రోజుల్లో పబ్లిక్ ఆలోచిస్తున్నారు, ఎక్కువ ఇది పథకాలు ఇస్తున్నారు, రేపొద్దున ప్రభుత్వం మీద భారాలు పడతాయి, రేపొద్దున పథకాలు ఎవరైతే ఇవ్వరో అంటే మన రాష్ట్ర ఖజానాకి ఎంత ఇన్కమ్ ఉంది దాన్ని బట్టే పథకాలు రూపొందించడానికే ఓటేద్దామనే రోజు రావచ్చు అని నేను అభిప్రాయపడుతున్నాను. అందుకని అలా విధంగానే ప్రతి రాజకీయ పార్టీ కూడా మన రాష్ట్ర ఖజానాకి ఎంత ఉంది ఆదాయం, దాని తగ్గట్లు అత్యవసర పథకాలు రూపొందించి ఎక్కువ రాష్ట్ర ఖజానా మీద భారం పడకుండా ప్లాన్ చేస్తే బాగుంటుందని నా సూచన. రామకృష్ణ గారు, మీ సక్సెస్ వెనుక మీ భార్య పాత్ర ఎంతవరకు ఉంది? తను సపోర్ట్ చేస్తారా మీకు? అంటే మా భార్య విషయం అంటే ఇప్పుడు ఎవరికైనా కానీ తన భార్యలు, ఇంట్లో పిల్లలు, ఇంటి వ్యవహారాలు మొత్తం చూసుకుంటేనే బయట రాణించగలుగుతారు మగవాళ్ళు. అది కూడా నా విషయం కూడా అదే జరిగింది. మా మిసెస్ ఇంట్లో మా పిల్లలు కానీ ఇంటి వ్యవహారం కానీ ఎక్కువ బాధ్యత, ముందు జాగ్రత్త ఎక్కువ, ఇవన్నీ ఆమె చూడడం వల్ల నేను అన్ని రంగాల్లో సక్సెస్ కావాలి. కాకపోతే ఆమె ఏంటంటే ఇప్పుడు అంటే నువ్వు అన్ని రంగాల్లో అంత గౌరవంగా స్థానాలు తెచ్చుకున్నావు, కానీ ఇంటి విషయానికి వస్తే జీరో ఉన్నావు. ఇంటి విషయంలో నువ్వు జాగ్రత్త ఉండాలి. అంటే ఇంట్లో ఒక చిన్న సింగిల్ బెడ్రూము ఇల్లు, కిరాయి ఇల్లు, ఎవరైనా వస్తే 6 ప్లాస్టిక్ కుర్చీలు, నువ్వు ఎప్పుడు ఎదుగుతావు అనే కాన్సెప్ట్ నాకు కరోనా 2 ఇయర్స్లో బాగా క్లాస్ తీసుకోవడం వల్ల ఆ కరోనా తర్వాత చాలా సీరియస్నెస్ తీసుకొని బిజినెస్ హార్డ్ వర్క్ చేసి సొంత ఇల్లు లేదు. మనం ఎన్ని రోజులు ఇప్పుడు సరే నువ్వు గౌరవంగా ఉన్నావు, నీకు ఈక్వల్ పర్సన్స్ పెద్దవాళ్ళు నీ ఇంటికి ఎప్పుడైనా వస్తారు, నీ ఇల్లు పరిస్థితిని చూస్తే బయట ఇంత రెస్పెక్ట్గా ఇంత పొజిషన్లో కనిపిస్తావు, ఇల్లు ఇదా అంటే నీకైనా అవమానం కదా. అది కాక మనం కూడా ఎన్ని రోజులని కిరాయి ఇంట్లో ఉన్నాము అని ఉండాలి. లైఫ్ అంతా ఎండుగా వస్తుంది, ఎండుకు దగ్గర వస్తుంది. కాబట్టి ఏదైనా అని ఒక ఆమె చెప్పడం వల్ల నాకు అనిపించింది. అంటే ఒక శోభన్ బాబు సినిమా ఒకటి ఉంది, మహారాజ్ అనే సినిమాలో. అంటే శోభన్ బాబు వెంబడి ఆమె సుహాసిని ఎన్నో కష్టాలు అనుభవిస్తూ వస్తుంటుంది, కానీ ఆయన స్టార్ తిరిగే వరకు ఆమె లేకుంటుంది, చనిపోతుంది. అదే నా విషయంలో ఈమెకు ఒక సొంత ఇల్లు లేదు, నేను ఇంకా సక్సెస్ కాలేదు అనే ఫీల్లో ఉంది. ఆమెకు కూడా కొంచెం అనారోగ్యం స్టార్ట్ అయింది, కొంచెం లైట్ షుగర్, ఒక బీపీ. అయితే ఆమె కూడా ఏదన్నా శోభన్ బాబు సుహాసిని ఆ సినిమాలాగా ఈమె కూడా ఏదైతే ఈమెకు నేను కూడా ఏమైనా నాతో పాటు లైఫ్ జర్నీలో చాలా కష్టాలు అనుభవించింది, చాలా చోట్ల ఇబ్బందులు పడే వచ్చిన హైదరాబాద్. అందుకని అలాంటి పరిస్థితి వస్తుందని భయపడిపోయాను నేను. అంటే చాలా హార్డ్ వర్క్ చేసి సొంత ఇల్లు ఇమీడియట్గా కొన్ని ప్లాట్స్ అవి సేవింగ్లో ఉన్న ప్లాట్స్ కొన్ని అమ్మేసి కొంచెం బ్యాంక్ లోన్ తీసుకొని సొంత ఇళ్ళను ఒక 2 ఇయర్స్ బ్యాకే ఓన్ హౌస్ ఇండిపెండెంట్ తీసుకొని సొంత ఇంట్లోకి ఎంటర్ చేసిన. ఆమె కూడా హ్యాపీగా కొంచెం ఇప్పుడు ఉంది. అంటే సొంత ఇంట్లోకి అడిగిపెట్టాం అనేది ఇంకా నాకు దేవుడు ఏది ఇవ్వాల్సిన అవసరం లేదు, నాకు ఒక సొంత ఇల్లు ఇచ్చాడు, సొంత ఇంట్లో ఉంటాం అనేది ఒక హ్యాపీ ఫీలింగ్ వచ్చింది. అలాగా ఇప్పుడు హ్యాపీ మూమెంట్లో వెళ్తున్నాం. రామకృష్ణ గారు, మీకు దేవుడు అంటే భక్తి, పూజలు చేయడం అలాంటివి చేస్తుంటారా? చేస్తుంటాం. దేవుడు అంటే చాలా ఇది ఉంది మాకు. వినాయకుడు కానీ వినాయకుడు లడ్డు తీసుకోవడం మా కాలనీలో చిల్లపల్లి నేను రెంటుకున్నప్పుడు కాలనీలో అందరి కొద్ది హైయెస్ట్ 1,110 ఎక్కువ కాలనీ హైయెస్ట్ తీసుకున్నది నేనే. వినాయక లడ్డు తీసుకోవడం, వినాయకుని భక్తి పూజ చేయడం, కాళీమాత పూజ చేయడం. ఇప్పుడు రాంపల్లి అని సొంత ఇంటికి వచ్చినా కూడా అక్కడ వినాయకుల లడ్డు నేనే తీసుకొని ఇంటికి తీసుకుపోవడం. అక్కడ మన శివరాత్రి అయితే కూడా అమ్మవారికి ఎవరైనా ఒక 10 గ్రామ్ ఒకటి గోల్డ్ మంగళసూత్రాలు మంచివి చేపిస్తే బాగా మామూలుగా ఉన్నాయని ఆ రోజు పూజారి వాళ్ళంటే ఎంబడే నేను ఒక 10 గ్రామ్స్ మంగళసూత్రం
మన శివరాత్రికి చేయించి అమ్మవారికి పెట్టడం జరిగింది. ఆమె అంటే ఆ శివుడాజ్ఞలు ఏంది ఏం లేదు, ఆ శివుడాజ్ఞనే నాతో అలా చేయించిండు అని చెప్పి అనుకోవడం, ఆ భక్తిభావంతో మా భార్యకి ఇంకా ఎక్కువ ఉంది భక్తి నేనంటే నాకంటే. అలా భక్తితో వెళ్తున్నాము. మీ లైఫ్లో ఎక్కువగా బాధపడ్డ సంఘటన ఏంటండి? నా లైఫ్లో బాగా బాధపడంటే మొట్టమొదటి అంటే ఇక మా నాన్న చనిపోవడం ఒకటి బాధనే. అయితే ఆయన కొంచెం అనారోగ్యంతో బాగా 1-2 ఇయర్స్ అనారోగ్యంతో ఉండి చనిపోయింది కాబట్టి బాధ ఉంది, కానీ అది టూ మచ్ లేదు. అంటే ఆయన అనారోగ్య బారిన పడి ఆయన అనారోగ్యం తట్టుకోలేని పరిస్థితి ఉంది, ఇంకా ఎక్కువ కంట్రోల్ ఆ బాధ అనుభవించలేని పరిస్థితిలో అనారోగ్యంతో ఉన్నాడు. అంటే చనిపోతేనే అంటే ఏజ్ కూడా ఎక్కువ ఉంది, చనిపోవడమే ఇంకా ఆయనకు రిలీఫ్ అన్నట్టు. అప్పుడు బాధ ఉన్నా తక్కువ ఉంది. అయితే మా మిస్సెస్ వాళ్ళ ఫాదర్ చనిపోయాడు. అంటే ఆయన వయసు 40. అన్ఎక్స్పెక్టెడ్ జాబ్లో ఉండి పైనుంచి లైన్మెన్ కరెంట్ వర్క్ దీనికొస్తే ఎవరు ఆన్ చేసినారో ఏమైందో పైనుంచి కింద పడి స్పాట్ అయ్యాడు. అయితే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ 6/6/1978 నాడు మా ఫాదర్ చనిపోతే 6/6/1988 రోజు వీళ్ళ ఫాదర్ చనిపోయాడు. సేమ్ డేటు సేమ్ మంత్ ఇయర్ 78 బదులు 88 ఇలా జరిగింది. అంటే ఆ రోజు చాలా విపరీతమైన బాధకు గురైన, అంటే ఒక చిన్న ఏజ్ పర్సన్ చనిపోవడం. ఇంకొకటి ఏంటంటే నేనేమనుకున్నాను, ఇంకో నెక్స్ట్ ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నెక్స్ట్ 6/6/88లో చనిపోయాడు కదా, 6/6/98లో మా నాయన ఆ రోజు చనిపోయాడు. మా నాయన అల్లుడు 88లో చనిపోయాడు. ఆయన అల్లుడిని నేను 6/6/98 చనిపోతేనేమని ఒక 2 days బిఫోర్ మా ఊరికి వెళ్ళిపోయాను మా భార్యను తీసుకొని. అంటే ఇట్లా జరిగింది. 6/6/78 మా ఫాదరు, 6/6/88 మా మిస్సెస్ ఫాదరు, 6/6/98 నేను చనిపోతానేమని ఈ ఊరికి వెళ్ళాను. ఊరు వెళ్ళి 2 రోజుల ముందు వెళ్ళి ఊరిలో గడుపుతాం మనలతో ఎట్లా నేను చనిపోతానేమని 98లో. కాకపోతే ఆ 98లో నాకు ఆ రోజు ఏం కాలే 98లో. అయితే తర్వాత ఒక 4-5 రోజులు ఉండి ఇక్కడ ఊరికి వచ్చిన, ఇంకా హైదరాబాద్ వచ్చిన కొన్ని రోజులకి మా చిన్నగారు చనిపోయారు. మా చిన్న అంటే డేట్ కాదు కానీ కొంచెం డేస్ తర్వాత, సేమ్ డేట్ కాదు, ఒక 15 రోజుల డిఫరెన్స్ తర్వాత చనిపోయాడు మా చిన్న. అంటే మా చిన్న అంటే చాలా ఇష్టం నాకు. ఆయన అంటే నాకు బిజినెస్ లాస్ అయినప్పుడు కొంచెం నేను ఘోరమైన పొజిషన్ ఉన్నప్పుడు ఆయన ఎంతో నాకు ధైర్యం చెప్పి నాకు ఒక మోటార్ సపోర్ట్ ఇచ్చినటువంటి మా చిన్న కానీ మా చిన్న కొడుకు బ్రహ్మయ్య, మల్లికార్జున అని వాళ్ళిద్దరు ముగ్గురు నాకు ఒక రకమైన ధైర్యాన్ని ఇచ్చి ఇక హైదరాబాద్ వచ్చి సక్సెస్కు అంటే వాళ్ళు ఒక దోహదం చేసినట్టే నాకు ఆ టైంలో. 98లో ఇలా అయింది. ఇంకో విషయం ఏంటంటే మళ్ళీ 2008 వచ్చినాక శోభన్ బాబు గారు నాకు ఇష్టమైన హీరో చనిపోయారు. 2008 78 ఫాదరు, 88 మా మిస్సెస్ ఫాదర్, 98 మా చిన్నాన్న గారు. 2008లో మన అభిమాన హీరో శోభన్ బాబు గారు చనిపోయారు. 2018 వచ్చే వరకు నా అభిమాన హీరోయిన్ శ్రీదేవి చనిపోయింది 2018. అంటే ఇట్లా 88 అనేది 78 నుంచి మొదలుకొని 78, 88, 98, 2008, 2018 శ్రీదేవి. 2028 రాబోతుంది, ఇంకా 4 years అయితే. ఈ దేవునికి దండం పెట్టుకుంటాను నేను. 2028లో నా వాళ్ళు ఎవరు చనిపోవద్దు, ఆ 2028లో నేనే చనిపోవాలి అని దేవుని దండం పెట్టుకుంటున్నాను. విచిత్రమైన సంఘటన ఇది. అయ్యో, మీరు కూడా చనిపోద్దండి, మీరు కూడా అన్ని రంగాల్లో ముందుకు రాను. చాలు ఇక ఈ 28లో నాకు వేరే వాళ్ళు చనిపోయినని వినొద్దు. ఆ 28 వరకు నన్నే, ఆ 28లో నన్నే కోరుకుంటున్నారు దేవుని అనుకుంటాను నేను. ఈ 28లో నాకు ఎవరు రిజల్ట్ రావద్దు, నేనే ఇంకొక 28లో రిలాక్స్ అవ్వాలి. దేవుడా నాకే రిలాక్స్ చేసేసి అట్లా అనుకుంటున్నాను. అంతవరకు కూడా నా బాధ్యతలన్నీ కంప్లీట్ అయ్యేలా మీ ఆశీస్సులు అందించు అని. రామకృష్ణ గారు, ఫైనల్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నా లైఫ్లో అంటే నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నా లైఫ్ జర్నీలో నాకు సహకరించిన నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ, నా ఫ్రెండ్స్ కానీ, నా రిలేషన్ కానీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ సందర్భంగా వాళ్ళకు కృతజ్ఞతలు, నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను. రామకృష్ణ గారు, మీరు మీ జీవితంలో మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలని మేము ఆకాంక్షిస్తూ మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి మీ జీవితం సంబంధించిన కుటుంబ నేపథ్యం కానీ, చదువు కానీ, అన్ని విశేషాలు షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.